కుటుంబాల్లో నా ప్రభా శాపం నిలబడి చేస్తున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు దేవా. దయతో జ్ఞాపకం చేసుకొని ప్రజల్ని, నీ బిడ్డల్ని దర్శించు దేవా. దర్శించండి అయ్యా. అన్నజనులు కూడా దర్శించు దేవా. దర్శించండి. ఆత్మలను రక్షించు, రక్షణలోకి వచ్చిన వారిని స్థిరపరచండి. కొంతమంది అయితే తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోయి అబద్ధ బోధకుల ఉపదేశాలను నమ్మి విశ్వాసహీనులు అయిపోయారు ప్రభు. సత్యంలో నుండి తొలగిపోయి దుర్బోధలో పడిపోయి శాపగ్రస్తమైన అనుభవాల్లోకి వెళ్ళిపోయారు కొంతమంది. వారిని సహా దర్శించి సరిచేసి మళ్ళా నీ త్రోవలోకి నడిపించమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకొని మా మనవులు గైకొని ఈ ప్రార్థన ప్రకారం జవాబు దయచేయి తండ్రి. నీకు ఆత్మ రక్షణ కొరకు మేము అడిగాం. అలాగే నా ప్రభా, ఇప్పుడున్నటువంటి దేశ గవర్నమెంట్ క్రైస్తవుల పట్ల వివక్షత చూపుతూ చాలా దుర్మార్గాలు చేస్తుంది నాయన. ఇప్పుడున్నటువంటి దేశ గవర్నమెంట్ నా ప్రభువా, క్రైస్తవులు మనుగడ ఉండకూడదు అని, క్రైస్తవులను నిర్మూలించాలని చట్టాలు చేసి కొత్త కొత్త జీవోలు పాస్ చేయాలని కుట్రలు మన్నుతా ఉంది నా ప్రభు. ఎక్కడ పట్టిన క్రైస్తవ్యం మీద ఉక్కుపాదం మోపడానికి కుట్ర పన్నుతా ఉంది. మత నిరోధక బిల్లు పేరుతో, మత స్వేచ్ఛ పేరుతో మత నిరోధక బిల్లు తీసుకొచ్చి క్రైస్తవ వ్యాప్తిని, సువార్త వ్యాప్తిని, ఆత్మ రక్షణ కార్యాన్ని అడ్డగించాలని అపవాది చేత ప్రేరేపించబడి పావులు కదుపుతూ ఉంది. అనేక మందిని సమకూర్చుకొని అన్ని ప్రాంతాల్లో ఉన్న నీ పిల్లలను ఇబ్బంది పెట్టాలని చాలా 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 కుట్రలు జరుగుతున్నాయి. నెబుకద్నెజరుకి గడ్డి తినిపించిన దేవుడు నాయన. నెబుకద్నెజరుకి గడ్డి తినిపించిన దేవుడు నాయన. పశువులాగా గడ్డి మేసేటట్టు చేశావు. నీ మీద అతిశయపడ్డ వాడిని ఎవరిని కూడా నువ్వు సింహాసనం మీద ఉండనీలేదు, త్రోసివేశావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రాజ్యములన్నీ వాళ్ళ వశం అనుకుంటున్న రాజ్యము నీ వశం ప్రభు. సింహాసనముల మీద రాజుల్ని కూర్చుండబెట్టేవాడివి, అలాగే పడద్రోసేవాడివి కూడా నీవే. నీవు పూనుకుంటేనే నీ పిల్లలకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని మత ఉన్మాదంతో అన్యాయంగా నా ప్రభువా రాజ్యాంగం ప్రకారం మాకు ఇవ్వబడిన హక్కుల్ని కాలరాస్తూ నీ సేవకుల్ని కొడుతూ తిడుతూ మన హైదరాబాద్లో నా ప్రభా దైవజనుల్ని దుర్మార్గంగా కొట్టారు. కనీసం ఆ వీధిలో సువార్త కూడా చెప్పలేదు. క్రైస్తవుడైతే కనీసం బజార్లో కూడా తిరగకూడదా? వీధిలో కూడా తిరగకూడదా? ఎందుకు క్రైస్తవుడు అంత ద్వేషాన్ని గురి కావాలి? రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం అందరితో పాటు మాకు కూడా స్వేచ్ఛ ఉంది. కానీ ఈ దుర్మార్గపు ప్రభుత్వం, మత ఉన్మాదంతో నిండినటువంటి ప్రభుత్వం నీ సేవకుల్ని, విశ్వాసుల్ని, నీ బిడ్డల్ని చాలా చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేసింది. కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, మరికొన్ని రాష్ట్రాల్లో కావచ్చు, తెలంగాణలో కూడా జడలు విప్పి నాట్యమాడుతుంది. ఒక్కసారి దర్శించు దేవా, ఒక్కసారి దర్శించు. నువ్వే అప్పగించావా వీళ్ళకి మమ్మల్ని? అట్లయితే మా పాపములు క్షమించు దేవా, మా తప్పులు మన్నించి. ఇశ్రాయేలు అవిధేయులైనప్పుడు శత్రువులకు అప్పగించావు. ఇశ్రాయేలు తిరిగి విధేయత చూపినప్పుడు మళ్ళా విడుదల ఇచ్చావు నాయన. నీ పిల్లలను అన్యాయంగా, దుర్మార్గంగా కుట్ర చేస్తూ, కొన్ని చోట్ల చంపుతూ, కొన్ని చోట్ల కొడుతూ, తిడుతూ, దూషణ చేస్తూ, దుర్భాషలాడుతూ, చండాలంగా మాట్లాడుతూ, కనీసం రోడ్డు మీద నడుచుకుంటూ కూడా వెళ్ళటానికి వీలు లేకుండా తెల్ల బట్టలు వేసుకొని చేతిలో పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటే దుర్మార్గంగా కొట్టారు. దైవజనుడు బలహీనుడుగా ఉన్నాడు. మొన్న దైవజనుడు చూశాను, చాలా బాధేసి వీక్గా ఉన్నాడు దైవసేవుడు. అతను ఎగిరెగిరి కాలుతో తన్ని చాలా దుర్మార్గం చేస్తా ఉన్నారు దేవా. ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. అందరం భారంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ మత ఉన్మాదంతో నిండినటువంటి దుర్మార్గులు మారు మనసు పొందాలి. వారు నాశనం అవ్వాలని అడగట్లేదు, కానీ వారి బ్రతుకులు మారాలి. సౌలు పౌలైనట్టు వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి తెలిసి రావాలి. వాళ్ళ కళ్ళు తెరు, వారి మనోనేత్రాలు వెలిగించు. వారికి ప్రేరణ కలిగిస్తున్నటువంటి ఉన్మాద శక్తులని
అయ్యవార్ల పేరుతో, పెద్ద మనుషుల పేరుతో మత ఉన్మాదాన్ని నూరిపోస్తూ, పరమత సహనం కాకుండా పరమత ద్వేషాన్ని నూరిపోస్తున్నటువంటి ఈ మత ఉన్మాదులను దర్శించి వారి మనోనేత్రాలు కూడా వెలిగించండి. వారి కళ్ళు కూడా తెరిచి వాళ్ళు కూడా నీ రక్షణను కనపరచమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నువ్వు మనోనేత్రాలు వెలిగించకపోతే, నువ్వు జోక్యం చేసుకోకపోతే ఎవడు చూడగలడు దేవా? సత్యజ్యోతి ఎవడికి కనబడుతుంది దేవా? నువ్వే రాశావుగా నీ గ్రంథంలో, సత్యం అన్నది బహు లోతుగాను బహు దూరముగాను ఉన్నదని. దాన్ని పరిశీలించి కనుగొనగలవాడు ఎవడని నువ్వు అడిగావుగయ్యా ప్రసంగిలో. మరి మూర్ఖుల కళ్ళు తెరవబడాలి కదా ప్రభు, నువ్వు దర్శిస్తేనే కదయ్యా. ఎవడికి వాడిని నువ్వు దర్శిస్తేనే కదా, వీళ్ళ కళ్ళు నువ్వు తెరిస్తేనే కదా. వాళ్ళు ఎంత పాపం చేస్తున్నారో, వారు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో, వారు ఎంత దుర్మార్గంలో ఉన్నారు, వారు ఎంత ఉన్మాదంలో ఉన్నారో వారికి అర్థం కావడానికి నువ్వు వారిని దర్శిస్తేనే కదా ప్రభు. మూర్ఖులకు ఈ తరం వారిని దర్శించు దేవా. వారికి నాయకులుగా ఉండి వారికి విషబీజాలు నాడుతున్నటువంటి మత ఉన్మాదులను కూడా మార్చమని వేడుకుంటున్నాను. కొట్టినా, తిట్టినా, చంపినా, ద్వేషించినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా, ఎలాంటి బిల్లులు పాస్ చేసినా, ఎలాంటి జీవాలు పాస్ చేసినా, సువార్త నాపటం ఎవ్వడి తరము కాదు నా తండ్రి. చేతి పిడికిల్లో గాలిని బంధించగలవాడేవాడు నాయన, నీళ్ళని మూటగట్టగలవాడేవాడు, వస్త్రంలో నీటిని మూటగట్టడం నా ప్రభు, పిడికిలలో వాయువంతటిని బంధించటం, వస్త్రంలో సముద్రాన్ని మూటగట్టడం ఎవడికి సాధ్యం? వస్త్రంలో సముద్రాన్ని మూటగట్టడం ఎవడికి సాధ్యం? నీ సువార్తను బంధించడం కూడా అంతేనా? ఎవడెన్ని ట్రిక్కులు ప్లే చేసినా, ఎవడెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని దగాలు చేసినా, సువార్త వ్యాప్తిని ఎవ్వడు అడ్డుకోలేదు తండ్రి. నువ్వు కదులుతున్నావు. నీ రాకక ముందు ఈ లోక ప్రజలందరికీ కూడా నా ప్రభా నీ రాజ్య వార్త ఖచ్చితంగా అందుతుంది, అటు తర్వాతే అంతం వస్తుందని నువ్వు మాట్లాడావు నా దేవా. ప్రజలందరినీ కూడా సత్యం వైపు మళ్ళించు దేవా, సత్యం వైపు మళ్ళించు. తాజెడ్డ కోతి వనమెల్ల జరచి అన్నట్టుగా ఇతరులను కూడా పాడు చేయడానికి చూస్తున్న మూర్ఖులను దర్శించి మార్చండి అయ్యా. అలాగే నేను ప్రార్థన చేస్తున్నాం, నానా రకాల జబ్బులతో బాధపడుతున్నామా, క్యాన్సర్ బారిన పడి ఎంతో మంది బిడ్డలు హతులైపోయారు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు ఎంతో మంది చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. నెలల పసికందులు కూడా ఈరోజు క్యాన్సర్ భయంకరంగా వ్యాపిస్తూ ఉంది దేవా. దేశంలో అత్యధికంగా వ్యాప్తి చెందుతున్న జబ్బులలో క్యాన్సర్ ఎక్కువగా ఉంది తండ్రి. హాస్పిటల్ ఫుల్ అయిపోతా ఉన్నాయి నాయన. అయ్యా చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజల పరిస్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ క్యాన్సర్ రకరకాల క్యాన్సర్ నాయన, ఒక రకం కాదు ప్రభు. చర్మ క్యాన్సర్ అని, నోటి క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని, థైరాయిడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని, క్యాన్సర్ గడ్డలని, బ్రెయిన్లో క్యాన్సర్ ట్యూమర్స్ అని నా ప్రభు చాలా చాలా చాలా, లివర్ క్యాన్సర్ అని, కిడ్నీ క్యాన్సర్ అని, చాలా రకాలుగా క్యాన్సర్ జబ్బులతో అల్లాడుతున్నారు. హెచ్ఐవి పాజిటివ్ కావచ్చు, ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు, కిడ్నీల జబ్బులు కావచ్చు. కిడ్నీలు నైనా మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి పనిచేయని స్థితిలో చాలా మంది డయాలసిస్ పేషెంట్స్ అల్లాడిపోతా ఉన్నారు ప్రభు. జ్ఞాపకం చేసుకోండి. ఓ నా తండ్రి, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అల్లాడిపోతున్నారు దేవా. హార్ట్ స్ట్రోకులు నాయన, చిన్న చిన్న ప్రాయాల్లో నా ప్రభా. నిన్న మేము విన్నాం నాయన, ఐనంపాలెం గురించి విన్నాం మేము. 5 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 30 మంది యవనస్తులు, 18 నుంచి 30 సంవత్సరాల లోపు యవనస్తులు 30 మంది దాదాపు. నిలబడ్డాడు నిలబడ్డట్టే, కూర్చున్నాడు కూర్చున్నట్టే, వాష్రూమ్కి వెళ్ళినాడు వెళ్ళింది దగ్గరే, ఎక్కడోడు అక్కడే పడిపోయి దాదాపు 30 మంది కన్ను మూసారని ఐనంపాలెం అనేటువంటి గుమ్మనంపాడు ప్రక్కన ఐనంపాలెం అనే ప్రాంతంలో మేము విన్నాం దేవా రాత్రి. ఆశ్చర్యకరమైన రీతిలో కన్ను దాదాపు ఇప్పటికే 30 మంది విధవరాండ్రు అక్కడ ఉన్నారన్న విషయం బిడ్డలు చెప్పి కన్నీళ్లు మున్నీరైపోయారు ప్రభా. ఎందుకు ఇలా జరుగుతుంది? తెగుళ్ళు ఏమిటి? కరోనా వల్ల లక్షలాది మంది హతులైతే తర్వాత మళ్ళీ రకరకాల తెగులతో చాలా మంది బలవుతున్నారు.
ఆ దేవా నీవు కనికరించకపోతే, నువ్వు కరుణ చూపకపోతే మనిషికి మనుగడ ఎక్కడ దేవా? యేసయ్యా, యేసయ్యా. ఎందుకు ఇలా బలైపోతున్నారు? ఒకసారి జ్ఞాపకం చేసుకోయా. జ్ఞాపకం చేసుకోయ్యా ఇలా ఎన్ని ప్రాంతాల్లో జరుగుతుందో నా ప్రభువా, తండ్రి. ప్రజల్ని కాపాడు, కాపాడండి అయ్యా, ఈ తెగుళ్ళ నుంచి కాపాడు. కాపాడండి తండ్రి. షుగర్ ఎక్కువైపోయింది అందరికి, చిన్న పిల్లలు కూడా నెలల పసికందులు తీసుకొస్తున్నారయ్యా షుగర్ అని, దేవా, క్యాన్సర్ అని తెస్తున్నారయ్యా. దేవా ప్లీజ్ దర్శించు దేవా. ఇప్పటికే పేషెంట్స్ అయ్యి బెడ్ల మీద ఉండి అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారు. యేసయ్యా, మరి ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్తోత్రం, ఫైల్స్ బలహీనత, ఫిట్స్ బలహీనత, పక్షవాత బలహీనత, తండ్రి. నరముల జబ్బులు, చెప్పుకోలేని రహస్య బలహీనతలు, స్తోత్రం, కంటి సమస్యలు, నోటి సమస్యలు, పంటి సమస్యలు, ముక్కు సమస్యలు, చెవి సమస్యలు, అయ్యా, చర్మ సమస్యలు, స్తోత్రం, రకరకాల రోగాలు ప్రభా, లెక్క చెప్పలేనన్ని రోగాలు, తండ్రి. మోకాళ్ళ బలహీనతలు, నరాల బలహీనతలు, కీళ్లవాతపు జబ్బులు, కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, వెన్నెముక సమస్య, నడుముల దగ్గర నుంచి చచ్చుబడిపోయిన పరిస్థితుల్లో కొంతమంది, నెక్ సమస్య, కాళ్ళు విరిగి, చేతులు విరిగి, వెన్నెముక విరిగి, రకరకాలుగా అల్లాడిపోతున్నారు నాయన బెడ్ల మీద ప్రజలు. పిల్లల్ని జ్ఞాపకం చేసుకో దేవా, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, స్వస్థపరచు దేవా, లేవనెత్తు, నువ్వు లేవనెత్తు దేవా, బాగు చేయదేవా, బ్రతికించు దేవా, రిపోర్ట్స్ మార్చేదేవా. ఇదిగో ఈ ప్రార్థనలో ఎక్కడెక్కడ నుండి ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారందరికీ కూడా యేసు నామములో గొప్ప విడుదల కలుగును గాక. ఇక్కడున్న బిడ్డలు, ఎక్కడెక్కడో ఉండి లైవ్ లో అందుబాటులోకి వచ్చి ఏకీభవిస్తున్న బిడ్డలు, వారందరికీ కూడా స్వస్థత కార్యాలు జరిగించి దేవా. అపోస్తల కార్యాలు మేము చూసాం, గొప్ప గొప్ప సూచక్రియలు, మాత కార్యాలు నువ్వు చేశావే. మాకు ముందున్న దైవజనుల కాలంలో కూడా చేశావే. మా కాలంలో ఎందుకు ప్రభా? ఒక్కసారి దర్శించి మా కాలంలో కూడా నీ గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు బయలుపరచయ్యా. ప్రజల మీద కనికరపడి కార్యములు చేయమని వేడుకుంటున్నాను. గర్భఫలము లేక, గొడ్రాలోనే నెపం భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారు, నేను బ్రతకనని కన్ను మూస్తున్న వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది అయితే నా ప్రభు భర్త తిట్టాడని, తల్లి కొట్టిందని, తండ్రి తిట్టాడని, పొలం పండలేదని, వ్యాపారం నష్టం వచ్చిందని, జూదంలో ఓడిపోయానని, అనుకున్నది జరగలేదని, కోరుకున్నవాడు దక్కలేదు, కోరుకున్నది దక్కలేదని, రకరకాల వంకలు చూపించి దురాత్మ అనేక మందిని చావుకు ఈడ్చుకెళ్తుందయ్యా. ఆత్మహత్యల ప్రయత్నంలో అనేక మంది బలవుతున్నారయ్యా. ఈ ఆత్మహత్యలను ప్రేరేపించి ఆ దురాత్మ శక్తులను బంధించి వాటి కార్యాలు నిర్వీర్యపరచమని ప్రార్థన చేస్తాం. చిన్న చిన్న పిల్లలు బలవుతున్నారు దేవా, తెలిసి తెలియని వయసులో 14-15 ఏళ్ల ప్రాయంలో కూడా నా ప్రభా సూసైడ్ అటెంప్ట్ చేసి ప్రాణాలు తీసుకుంటున్నారు దేవా. ప్లీజ్ బిడ్డల్ని కాపాడయ్యా. కుటుంబాల్లో గొడవలు, అల్లర్లు, భార్యాభర్తల మధ్య గొడవ, తల్లిదండ్రుల అల్లర్లు చూసి పిల్లలు విసుగు చెంది ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అయ్యా. అయ్యా రకరకాలుగా నలిగిపోతున్న స్థితిలో ఉంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ ఆత్మహత్యల నుంచి ప్రజల్ని కాపాడు ప్రభు. నువ్వు ఉన్నావన్న నిరీక్షణ, నీ వైపు చూసి బ్రతికిపోయే ధైర్యము, ఆ కృప బిడ్డలకి అయ్యా. నీకు వందనా. నీ మాటలు వాళ్ళకి చేరేటట్టు చేయయ్యా. నీ మాటలు వాళ్ళకి చేరేటట్టు చేయండి. అవి చేరవేయటానికి మమ్మల్ని వాడుకో అయ్యా. ఇంకా మేము సరిగా ప్రకటించట్లేదయ్యా. చాలా ప్రకటించాలయ్యా, చాలా ప్రకటించాలయ్యా. రైతులు బలైపోతున్నారు దేవా. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, వర్షం బాగా పడింది, పంట బాగా వచ్చిందంటే పురుగుల దాడి, తెగుళ్ళ దాడి. ఈరోజు అన్నదాత కన్నీరు మున్నీరు అవుతున్నాడు దేవా. అల్లాడిపోతున్నారు దేవా రైతులు. వ్యవసాయం చేసి అనేక మందికి అన్నం పెట్టే రైతు పొలం అమ్ముకొని అప్పులు తీర్చుకునే పరిస్థితి వచ్చింది. గతి లేక, దిక్కు లేక తనకు ఆధారమైన ఆ భూమిని అమ్మేసుకొని ఏ పట్టణాలకు వలసలు వెళ్ళిపోయి కూలీలు గాను, వాచ్మెన్లు గాను ఆ పని ఈ పని చేసుకుంటున్నా ప్రభా. దారుణమైన వ్యధన అనుభవిస్తున్న రైతాంగం కోకొల్లలు నాయన. నా దేశ గవర్నమెంట్కి ఎన్ని పట్టవు నాయన,
ఇవన్నీ పట్టునే మతం కావాలి, మతం మతం కావాలి, మతం మతం కావాలి, మతం నాయన మతం కావాలి. స్తోత్రం. మతం 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 అని పడ్డారు నాయకులు, దేశ నాయకులు, దిక్కుమాల నాయకులు. నా ప్రభువా, ఒక పక్క రైతులు ఘోరంగా బలైపోతున్నారు, పంట నష్టం తల్లాడిపోతా ఉన్నారు నాయన. దేవా. ఈ ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలలో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. రైతులు యేసయ్యా. ఏ ప్రాంతంలో రైతు బతుకు బాగుంది నాయన? రైతుకు కళ్ళలో నీళ్ళే తప్ప యేసయ్యా. మనసులో ప్రశాంతత ఎక్కడ? పొలం పంట చూసుకొని సంతోషపడింది ఎక్కడ? ఒక సంవత్సరం పావులో వచ్చిందంటే 2 సంవత్సరాలు మొత్తం పోయి మళ్ళీ అప్పు అయిపోతున్న పరిస్థితి. యేసయ్యా. చాలా మంది నాయన రైతును పట్టించుకోవట్లేదు దేవా, రైతును పట్టించుకోవట్లేదు. అవునయ్యా. వచ్చినోడల్లా రైతుని గురించి మంచి మాటలు మాట్లాడేవాడు, పట్టించుకునే వాళ్ళు లేడు నాయన. దేవా. దేవా. దర్శించు. ప్లీజ్ ప్లీజ్ దేశ అధికారులకి, రాష్ట్ర అధికారులకి, అందరికి కూడా దేవా. రైతు పట్ల కనికరం వచ్చేటట్టు చేయండి. చేయండి నాయన. స్తోత్రం. దళారీ వ్యవస్థలో బలైపోతున్న రైతాంగాన్ని కాపాడండి దేవా. కాపాడయ్యా. స్తోత్రం. 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 మంచి ధర వస్తేనేమో పంట రాదు, పంట బాగా పండిందంటేనేమో గిట్టుబాటు ధర రాదు. దేవా. ఒక్కొక్కడు లక్షలు అప్పులు చేసుకొని మాట పడలేక అయ్యా. ఏ పొలానికి పురుగు మందు కొడుతున్నాడు, అదే పురుగు మందు తాగి ప్రాణం తీసుకుంటున్నాడు. గడ్డి మందు తాగి బలైపోతున్నారు దేవా. అయ్యా. అయ్యా. చాలా ఘోరమైన చావు చేస్తున్నారు దేవా. ఎంతకాలం అన్నదాతల కన్నీళ్ళు, ఎంతకాలం దేవా. నా దేశానికి ఎలా దీవెన? మా నాయకులకు చిత్తశుద్ధి కలిగించారు తండ్రి. మా దేశ నాయకులకు ఆ దిక్కుమాలిన పరిపాలన కాదు, రైతాంగాన్ని కనిపెట్టేటువంటి జ్ఞానము దయచేయండి. దయచేయి. మత పిచ్చ వదిలిచ్చయ్యా. యేసయ్యా. స్తోత్రం. 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 విగ్రహాలు చేయడాన్ని కోట్లు 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 పెడుతున్నారు. ఆ కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతాంగానికి కేటాయించి రైతులకు ఉపయోగపడేటువంటి ప్రణాళికలు వేస్తే ఎంత బాగుండు దేవా. ప్లీజ్ 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 దేశ నాయకులు కళ్ళు తెరవండి అయ్యా. శాపం నుండి నా దేశం విడిపించు, రైతాంగాన్ని విడిపించు. విడిపించండి అయ్యా. స్తోత్రం. స్తోత్రం. ఎక్కడ పెట్టినా వారి మనసుకు తోచిన, వారి ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు ప్రభు. దేవా. మీరు దర్శించకపోతే ఈ దుర్మార్గాలు ఆగవు నాయన. వీళ్ళ కళ్ళు తెరవబడవు, అయ్యా. అయ్యా. ప్రజలు కాపాడబడరు దేవా. యేసయ్యా. స్తోత్రం. స్తోత్రం. జ్ఞాపకం చేసుకో, ప్రజల్ని కాపాడు. కాపాడండి. ఈ దారుణ మారణకాండలు ఆపు నాయన. స్తోత్రం. స్తోత్రం. ఈ ఆకలి చావులు ఆపు, అప్పుల చావులు ఆపు, ఆపండి అయ్యా. అప్పుల చావులు ఆపు దేవా. 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 యేసయ్యా. మా కళ్ళ కనపట్లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా కాదు, మా దేశవ్యాప్తంగా చూస్తేనే లక్షలాది మంది ప్రాణాలు తీసుకుంటున్నారు దేవా. అవునయ్యా. అప్పుల బాధల్ని బట్టి దేవా. అవసరాన్ని బట్టి అప్పులు చేయటం, ఎలా తీర్చాలో అర్థం కాక, సరైన ఉపాధి దొరకక, వడ్డీలు అయిపోయి చివరికి ఊపిరాడక, ఏం చేయాలో అర్థం కాక, మాటలు పడలేక, ఏం చేసి కూడా తీర్చలేము. ఇక ప్రాణం తీసుకోవడం ఒక్కటే మార్గం అన్నట్లు చావుకి వెళ్ళిపోతున్న రైతాంగాన్ని దర్శించు దేవా. దర్శించండి అయ్యా. వ్యాపారస్తులను దర్శించు దేవా, కూలీలను దర్శించు దేవా, పని చేసుకునే బిడ్డలను దర్శించు. దర్శించండి అయ్యా. స్తోత్రం. జాబ్ చేసే వాళ్ళు సైతం ఆయన అప్పులు చేసుకుని బలైపోతున్న వాళ్ళు ఉన్నారు. అయ్యా. అప్పుల కూరలో చిక్కుకొని ఆత్మహత్యలకు వెళ్తున్న బిడ్డలను దర్శించు. దర్శించండి. మరి ఏ ఫీల్డ్ లో వాళ్ళైనా సరే వాళ్ళు కాపాడబడాలి దేవా, కాపాడబడాలి దేవా. మేమందరం ఏకమై చేస్తున్నాం ప్రార్థన. కనికరించండి. కనికరించండి. స్తోత్రం. స్తోత్రం. ఇంకా నానా రకాల సమస్యలు నలుగుతున్న బిడ్డలకు దయతో కృప చూపండి. వారిని కూడా విడిపించండి. దిక్కులేని వారిని, విధవరాండ్రను, అనాథలను ఆదుకోండి దేవా. మా వంతు మేము వారికి సహాయం చేయడానికి మాకు శక్తినివ్వండి. ఇతరులకు సువార్త ప్రకటించడానికి మా అందరికీ భారం ఇవ్వండి దేవా. మాకు పదే మా మనసులో, మా అంతరంగంలో ఆ ఆలోచనలు పుట్టించు దేవా. స్తోత్రం. మాకు ప్రేరణ కలిగించు దేవా. భారమీ దేవా. అవునయ్యా. సత్య సంబంధులైన దైవ జనంగా దర్శించు దేవా. సేవకుల కుటుంబాలు, వారు నడిపించే సంఘాలు కాపాడు దేవా. వృద్ధి పొందించు దేవా. దైవజనుల మీద దుర్మార్గపు ఆలోచనలు చేసినటువంటి మూర్ఖులను, గర్వాంతులను స్తోత్రం. అణగద్రొక్కండి దేవా. ఆమేన్. నీ దాసులకు నీ కాపుదలు ఇవ్వండి. సువార్త ప్రకటించడానికి వెళ్ళే వారికి, సభలు పెట్టి ప్రకటిస్తూ వారికి వెళ్ళే వాళ్ళకి
నా ప్రభా ఆ ప్రాంతాల్లో దుర్మార్గుల మధ్యలో సేవ చేస్తున్న వారికి నీ కాపుదలు ఇవ్వు. దయచేయండి. వారి మీదికి ముఖమ్మడిగా దాడి చేయడానికి కుట్ర పన్నుతున్న దుర్మార్గుల ఆగడాలు యేసు నామములో లయమగునుగాక. ఆమేన్. నీ బిడ్డలు స్వేచ్ఛగా నిన్ను ప్రకటించడానికి, ఆరాధించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి అనుకూల పరిస్థితులు యేసు నామములో కలిగించదుగాక. ఆమేన్. 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 కనికరం చూపు. మనవులన్నీ గైకోలు. ఈ ముందున్న సమయంలో నాతో మాతో మాట్లాడి మళ్ళీ బలపరిచి ముందుకు నడిపించు. ఆ సోదర సేవకులందరినీ కూడా జ్ఞాపకం దుర్బోధన పెకలించండి, సత్యస్థాపన జరిగించండి. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి సేవ అంతటిని ఆశీర్వదించు. ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి అన్నజనుల మధ్యలో సువార్త ప్రకటిస్తూ సంఘాలు కడుతూ ఆత్మల కొరకు భారంతో పరిగెత్తుతున్న నా తమ్ముళ్లను, నా చెల్లెళ్లను నీ కాపుదల్లోకి తీసుకో. భద్రపరచు, కృపాక్షేమం కలిగించు. మరి ఆకలి తీర్చు, వారి అక్కర తీర్చు, మరి అవసరాలు తీర్చు. ప్రతి విషయంలో సహాయం వచ్చి మరి ఏది కొదవ లేకుండా అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉండున్నట్లుగా కృపను. మరి ప్రయాణాల మార్గాలు, మా అందరి ప్రయాణాల మార్గాల భద్రతనివ్వు. యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి కాలపు దీవెనలతో నింపు. స్తుతి మహిమ నీకే చెల్లిస్తా. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఇక్కడ కూర్చున్న బిడ్డలు ఎవరు ఏ సమస్యలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో, కష్టాల్లో, కన్నీళ్లలో ఉన్నారో, నీ వైపు చూస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, నిరీక్షించారో, విశ్వాసం ఉంచారో, వారందరి విషయాల్లో కార్యం జరిగించు. నిశ్చయంగా జరిగిస్తావు దేవా. ప్రార్థన చేసి మేము మర్చిపోతావు, నువ్వు మర్చిపోవు. జవాబిచ్చి తీరుతావు దేవా. నీకు వందనాలు. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తా. ముందున్న సమయం అంతటి నీ వశంలో తీసుకొని నడిపించు. యేసుక్రీస్తు నామమున వేడుచున్నాం తండ్రి. ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. తన దాసులకు తోడయ్యుండి సింహాల నోళ్లను మూసిన దేవుడు నీకు కూడా తోడయ్యున్నాడు. ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి మనసారా ఆరాధిద్దాం, చప్పట్లు కొడుతూ.
నాకు ఎవరూ లేరు ప్రభువా, నీవే నా తండ్రివి యేసయ్యా. లార్డ్ నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసన మీర్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. స్తోత్రం. నా దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. నా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము. స్తుతి, 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 స్తుతి. యేసయ్యా స్తుతి, 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 స్తుతి. సర్వోన్నతుడా యేసయ్యా, యేసయ్యా, స్తుతి, 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 స్తుతి. ఆశ్రయము నీవేగా, ఆనందము నీవేగా,
తండ్రి విశ్వాస జీవితంలో జయాన్ని ఇచ్చిన స్తుతి దేవా స్తుతి స్తుతి స్తోత్రం 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 హల్లెలూయా 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 నా యేసు రాజా ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా రెండు చేతులెత్తి ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా